ఫేస్బుక్ ద్వారా వలపు వల విసిరారు. ఆ తర్వాత వాట్సాప్ చాటింగ్ మొదలుపెట్టారు. ఓ అందమైన అమ్మాయి ఫోటోను వాడుకొని ఓ యువకుణ్ణి బురిడి కొట్టించారు. ఏకంగా 15 లక్షలు దోచుకున్నారు. మరో 20 లక్షలు కాజేసేందుకు మరో ప్లాన్ వేశారు. అప్పటికి గానీ ఆ యువకుడు మొలికోలేదు. ఇక తాను మోసపోయానని తెలుసుకొని పోలీసులను ఆశ్రయించాడు. లబోదిబ్బం అంటున్నాడు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలోని ఓ యువకుడికి సైబర్ నేరగాళ్లు వలవేశారు. శ్రీకృష్ణపట్నం గ్రామంలో నివాసముంటున్న ఓ వ్యక్తి బలహీనతను ఆసరా చేసుకుని ఇక బురుడు కొట్టించారు. ఓ యువతి ఫోటోను వాడుకొని నెట్టేట ముంచారు. ముందుగా ఫేస్బుక్ ద్వారా ఆ వ్యక్తికి పరిచయం పెంచుకున్నారు. తనకు పరిచయమైన వ్యక్తి అమ్మాయినని నమ్మిన బాధితుడు వారి వలకు చిక్కాడు. పరిచయమైన కొద్ది కాలానికే వాట్సాప్ ద్వారా చాటింగ్లు మొదలుపెట్టారు. తాను అమ్మాయితోనే చాటింగ్ చేస్తున్నానని భావించిన బాధితులు తీయని మాటలకు పడిపోయాడు. అదే అతడికి కొంప ముంచింది. లక్షల రూపాయలు పోగొట్టుకునేలా చేసింది. తనని తాను అమ్మాయిగా పరిచయం చేసుకున్న వ్యక్తి ప్రేమగా మాట్లాడుతూ వల విసిరింది. అతి తక్కువ కాలంలోనే ధనవంతుని చేస్తానని మాయమాటలు చెప్పింది. పెట్టుబడులు పెట్టాలంటూ బాధితుడిని ప్రోత్సహించింది. తనకు అసలు పరిచయం లేని వ్యక్తి చెప్పిన మాటలు పూర్తిగా నమ్మారు. ఇక మొదలు 50,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాడు. కొద్ది సమయానికే 59,000 అతడి అకౌంట్లోకి వచ్చి చేరాయి. దీంతో అతడికి నమ్మకం కలిగింది. నమ్మకం కలిగించేలా సైబర్ నేరగాళ్లు వల విసిరారు. ఆ తరువాత ఫోన్పే ద్వారా 10 లక్షల రూపాయలు బదిలీ చేశాడు. మరోసారి ఆర్టీజీఎస్ ద్వారా మరో 4.95 లక్షల ట్రాన్స్ఫర్ చేశాడు. మొత్తం లావాదేవీలను దివాన్ చెరువు స్టేట్ బ్యాంక్ నుండి జరిపాడు. ఇలా మొత్తం 14.95 లక్షలు ఆన్లైన్లో బదిలీ చేశాడు. ప్రస్తుతం ఉన్న అకౌంట్ ఫ్రీజ్ అయిందని, మరో 20 లక్షలు చెల్లిస్తే గానీ ఆ అకౌంట్ యాక్టివేట్ కాదని బాధితుడికి మెసేజ్ వచ్చింది. మరో 20 లక్షల రూపాయలకు టోకర వేసే ప్రయత్నం జరిగింది. ఇక మేలుకున్న బాధితుడు మోసపోయానని గుర్తించి రాజానగరం పోలీసులను ఆశ్రయించాడు. తనకు న్యాయం చేయమని కోరాడు. ఈ మేరకు ఎస్ఐ కె నాగార్జున కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.